విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. తల్లి కుమార్తెపై ఓ ప్రేమోన్మాది దాడి చేశాడు. స్పాట్లో తల్లి మృతి చెందగా కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తన ప్రేమను నిరాకరించిందని యువకుడు ఘాతకానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా యువకుడు వేధిస్తున్నాడు. కొమ్మాది స్వయం కృషి నగర్లో ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. తల్లి కుమార్తెపై ఓ ప్రేమోన్మాది దాడి చేశాడు. స్పాట్లో తల్లి మృతి చెందగా కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తన ప్రేమను నిరాకరించిందని యువకుడు ఘాతకానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా యువకుడు వేధిస్తున్నాడు. కొమ్మాది స్వయం కృషి నగర్లో ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, మీనాక్షి, విశాఖపట్నంలో దారుణాలు చూస్తుంటే గనక ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఉలిక్కి పడుతున్న పరిస్థితి నెలకొంది. రోజుకు ఒక దారుణమైన ఘటన ఇక్కడ చోటు చేసుకుంటుంది. హత్య ఉదంతాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇప్పుడు జరిగిన ఘటన గనక చూసుకుంటే గనక విశాఖ మధురవాడ కొమ్మాది దగ్గర స్వయం కృషి నగర్ లో నక్కా దీపిక అనే అమ్మాయి మీద ఒక వ్యక్తి, నవీన్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అయితే అడ్డొచ్చిన తల్లి మీద కూడా దాడి చేయడంతో అక్కడికక్కడే తల్లి లక్ష్మి మృతి చెందారు. అయితే దీపిక మాత్రం ప్రస్తుతం అక్కడ స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె అయితే ప్రస్తుతానికి కొనుగోలుతో కొట్టుమిట్టాడుతుంది. ప్రేమ ఘటనకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో అయితే తెలిసిన అంశం ఇది. ఎందుకంటే గత కొంతకాలంగా అమ్మాయికి ప్రేమ పేరుతో అతను వేధింపులకు పాల్పడుతున్నాడు. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో అక్కతో ఈ రోజు అతను ఇంత దాడికి పాల్పడడం జరిగింది. అయితే మొదటిగా దీపికతో మాట్లాడదామని వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఇంట్లోకి చేరబడి తనతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఘర్షణ పడుతున్న ఇద్దరిని కూడా అడ్డుకునే ప్రయత్నం తల్లి చేయడంతో సరిగా తల్లి మీద కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఎవరైతే బాధితురాలు ఉందో దీపిక మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే అక్కడికి నగర పోలీస్ కమిషనర్ శంకరభరత్ బాగ్జీ కూడా చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. హోమ్ మినిస్టర్ కూడా ఫోన్ లో సిపి దగ్గర వివరాలని సేకరించారు. ఈ ఘటన మీద పూర్తిగా హోమ్ మినిస్టర్ కూడా సీరియస్ అవుతూ బాధితురాలకి మెరుగైన వైద్య సదుపాయాలు అందాలి, అలాగే ఎవరైతే ఘటనకు సంబంధించి నిందితుడు ఉన్నాడో వెంటనే అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే మాత్రం చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. మొత్తానికి విశాఖ మధురవాడ ప్రాంతం అంటే శివారు ప్రాంతాల్లో ఇలాంటి హత్య ఉదంతాలు కానీ లేకపోతే ఇతర అఘాయిత్యాలు కానీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఎంత ఆందోళన అయితే మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాజాగా ఈ ఘటనలో కూడా ప్రేమోన్మాది దాడి అన్నది అక్కడ ఒక్కసారిగా అందరినీ కూడా ఉలికిపాటికి గురి చేసిన అవాయనం అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ కనిపిస్తా ఉంది.